అన్ని ఎంతులేండి మళ్ళీ. అంటే ఇక్కడ చూస్తే 2014లో వెళ్ళినటువంటి ఎన్నికలకి సంబంధించి ఖచ్చితంగా కూటమితో వచ్చాం, మేము 3 పార్టీలు కలిసి వచ్చాం, ఈసారి కూడా 3 పార్టీలతో వస్తున్నాం, గెలుపు ఖచ్చితంగా నాదే అనేది అదే మాకు అడ్వాంటేజ్. ఆ కూటమి దగ, మోసం, అన్యాయం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో 2014 నుంచి 2019 వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, 2014 నుంచి 2019 వరకు కూడా అభివృద్ధి చేస్తామని పచ్చి దగ మోసం చేసి ఈరోజు ఆ కూటమి ప్రజల చేత తిరస్కరించబడింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బలం అనుకుంటున్నారు. ఇప్పుడు పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. అంటే 2019 ఎన్నికల్లో మీ మీద గంటా శ్రీనివాసరావు గారు గెలిచారు. ఆ టీడీపీ ఓటింగ్ అంతా మాకే ఉంది. ఇప్పుడు అదనంగా బీజేపీ ఓటింగ్, జనసేన ఓటింగ్ కలిసి పోటీ చేస్తాం కాబట్టి ప్రచారం కూడా చేసుకోవసరం లేదనేది ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పొజిషన్, అదే విధమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. అది గంటా శ్రీనివాసరావు తెచ్చి ప్రసారం చేసుకోమనండి. గంటా శ్రీనివాసరావుకి పండి కదా, గంటా శ్రీనివాసరావు తీసుకొచ్చి ఇక్కడ తిప్పమనండి విష్ణుకుమార్ రాజు. అప్పుడు ఆ ఓట్లు డైవర్ట్ అయితే చూద్దాం. ఎందుకంటే కేంద్రంలో మేమే ఉన్నాము, కేంద్రంలో మేమే ఉండబోతున్నాం అనేది బీజేపీ చేస్తున్న. కేంద్రంలో ఎవరుంటే ఎవరికి ఉపయోగం? మన రాష్ట్రానికి ఉపయోగం. ఆయన నియోజకవర్గం గురించి మాట్లాడితే వ్యవసాయం, మాట్లాడితే అది ఏదో ఊరు మాట్లాడుతుంటారు. అసలు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడవయ్యా బాబు నువ్వు. ఉత్తరాంధ్రలో మీరు ఏం చేశారు? ఉత్తరాంధ్రకి ఏం చేశారు? ఈ ప్రాంత ప్రజలు మీరు మీరు ఇక్కడికి వచ్చి బతుకుతెరు కోసం మీరు వస్తే ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని హక్కులను చేర్చుకుని అన్ని రకాలు కూడా మీ సహాయ సహకారాలను ఇచ్చి మిమ్మల్ని వేలాది కోట్ల అధిపతులను చేశారు. ఈ ప్రాంత ప్రజలు ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. ఈ ప్రాంతం గురించి మాట్లాడండి. నేను ఒకటే మాట్లాడుతున్నాను, పరిపాలనా రాజధాని వల్ల విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందా లేదా? 100% అభివృద్ధి చెందుతుంది అనేది ప్రజాభిప్రాయం. మీరు కేంద్రం ఉన్నారు కదా, మీరు స్థానికంగా ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థిగా నేను పరిపాలనా రాజధానికి అనుకూలం అని మాట చెప్పి ఓట్లు అడగలిగే దమ్ముందా మీకు? అమరావతి కోసం మీకు ఏం సంబంధం? అమరావతి అనేది ఒక గేటెడ్ కమ్యూనిటీ అవుద్ది, అమరావతి రాజధాని అవ్వదు. ఒక గేటెడ్ కమ్యూనిటీ, అది హై క్లాస్ గేటెడ్ కమ్యూనిటీలు ఉంటాయి. ఎవరిని రానివ్వరు. పన్నులు కూడా స్కాన్ చేస్తారు. అమరావతి రాజధానికి మీరు గేటెడ్ కమ్యూనిటీ అని కొత్త పేరు తీసుకొస్తున్నారు. 100% అమరావతి అనేది ఒక మూలకు ఉంది. 100% అమరావతి రాజధాని అనేది ఒక గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుందో అంతే. పన్నులు కూడా స్కాన్ చేసి పంపిస్తారు. ఇది విశాఖపట్నం అనేది విస్తరించి ఉంది, అందరికీ ఆల్ యాక్సెస్. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు సౌమ్యులు. ఈ ప్రాంత ప్రజలు ఎవరు అభివృద్ధి కోసం వచ్చినా స్వాగతిస్తారు. అందరు అభివృద్ధి కూడా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు దోహదపడతారు. అన్ని రకాల కల్చర్స్ ఉన్నాయి. అమరావతిలో ఏముంది? పసుపు పండుద్ది, కంద పండుద్ది, అన్ని బంగారు పంటలు పండే భూములు ఉన్నాయి అమరావతిలో. ఓ పక్కకి తీసుకెళ్ళి